తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ప్రతివాదులపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలకు ప్రతివాదులు సమయం కోరడంతో ఆలస్యం చేసే ఎత్తుగడలను అనుసరించవద్దని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఫిర్యాదులు వచ్చి ఎన్ని రోజులు అవుతుందని సూటిగా ప్రశ్నించింది. ఫిర్యాదులు వచ్చి 4 వారాలైనా షెడ్యూల్ ఫిక్స్ చేయలేదా? అసలు స్పీకర్కు ఆదేశించే అధికారం ఉందా? గడువు అంటే ఎమ్మెల్యేల పదవి కాలం ముగిసే వరకు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది సుప్రీం ధర్మాసనం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. బీఆర్ఎస్ పిటిషన్లతో పాటు ఏలేటి మహేశ్వరరెడ్డి పిటిషన్ను కూడా విచారణ చేపట్టింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. గత విచారణ సందర్భంగా స్పీకర్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా నోటీసులను సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసింది. కోర్టు ఆదేశంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు అందించారు. ఇక గత విచారణలో నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్లను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ సందర్భంగా ప్రతివాదులపై సుప్రీంకోర్టు సీరియస్ అయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇవాళ సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే కేసు విచారణ జరిగింది. సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు రిజిస్టర్ ద్వారా నోటీసులు కూడా గతంలో జారీ చేసింది. సో ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు అందించింది. అయితే 10 నెలలు దాటినా ఎందుకు పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తా ఉంది. సో ఓవరాల్ గా ప్రతి వాళ్ళకి అందరికీ నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా చాలాసార్లు ఈ కేసుని సుప్రీంకోర్టు విచారించింది. ఏదైతే ఈ కేసులో 10 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి మారారో వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, స్పీకర్ కూడా గతంలో నోటీసులు జారీ చేసింది. స్పీకర్ కార్యాలయం స్పందించకపోవడంతో ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కార్యాలయం కూడా నోటీసులు చేసింది. మరి ఈ నోటీసులపై వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారని మాత్రం తెచ్చాల్సిన అంశం. ఓకే, ఇప్పటికే గడువు ఎందుకు ఇక్కడ స్పీకరు వారిని ప్రశ్నించే అధికారం లేదని ప్రశ్నిస్తుంది మరి సుప్రీంకోర్టు. దీనిపై ఎలాంటి ఆన్సర్ ఇవ్వనున్నారు? అదే ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాలని మరికొంత సమయం కావాలని ప్రతివాదులు కోరారు. ప్రతివాదులపై సుప్రీంకోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు వచ్చి ఎన్ని రోజులు అవుతుందనే ప్రశ్న కూడా విధించింది. కాలయాపన చేసేందుకే విధానాలు మానుకోవాలని సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. సో ఓవరాల్ గతంలో కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులు అయితే 2024 18 మార్చిన స్పీకర్ కు ఫిర్యాదు చేశాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదంటూ అయితే ఎవరైతే కంప్లైంట్ చేశారో, ఎవరైతే సుప్రీంకోర్టు ఆశ్రయించారో వాళ్ళ ప్రతి న్యాయవాదులు వినిపించారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా కాంగ్రెస్ పోటీ చేశారు. సో కాబట్టి వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సహాయపడ చేసే విధంగా చూస్తున్నారు తప్ప ఇందులో ఏం లేదు. సో ఎన్ని రోజులైనా ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారంటూ అటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. థాంక్యూ అశోక్.